యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. పరలోక తండ్రి, ఈ నేటి రోజు ముగింపు సమయంలో నీ సన్నిధిలోకి వచ్చి నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా ఆత్మకు విశ్రాంతిని, నా శరీరానికి విశాంతిని, నా మనస్సుకు శాంతిని నీవే ప్రసాదించు ప్రభువా. నాలో తలెత్తిన ఆందోళనలు, భయాలు, గందరగోళాలు అన్నింటినీ నీ కాళ్ల వద్ద ఉంచుతున్నాను. నా నిద్రను కాపాడుము, పరిశుద్ధమైన విశ్రాంతి ప్రసాదించుము. యేసయ్యా, నీవే శాంతికర్తవు. ఈ రాత్రి నా ఇంటిని నీ రక్తంతో కప్పివేసి ప్రతి నెగటివ్ ఆత్మల నుండి రక్షించుము. నిద్రలో కూడా నీ ఆత్మతో నన్ను నింపి నా ఆత్మను నూతనంగా పునరుద్ధరించుము. నా శరీరంలో అలసట పోగొట్టి కొత్త ఉదయం కోసం నన్ను సిద్ధంగా చేయుము. ప్రభువా, ఈ రోజు జరిగిన ప్రతి పరిణామాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నానా? ఏమైనా పాపానికి లోనయ్యానా? నన్ను క్షమించుము ప్రభూ. నీ కృపతో నాకు నూతన ఆరంభం కోసం అవకాశం కలిగించు. నా హృదయం నిన్ను సేవించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నాకు కలల రూపంలో నీ సందేశాన్ని ఇవ్వుము ప్రభువా. నీ దయ నన్ను కప్పి ఉంచని. నా కుటుంబాన్ని, స్నేహితులను, నా జీవితంలో ఉన్నవారిని నీ రక్షణలో ఉంచుము. ప్రతి ఒక్కరికీ నీ శాంతిని ప్రసాదించుము. నా జీవితం నీకే సంతృప్తికరంగా ఉండాలని, నీ మహిమ కొరకు ఉపయోగించబడాలని కోరుకుంటున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.